బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు బోట్ల మిస్సింగ్ వ్యవహారంపై రాజ్యసభ సభ్యుల మీద మస్తాన్ రావు చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే బోట్ల మిస్సింగ్ వివాదంలో తన ప్రమేయం నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అలాగే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. మత్స్యకారుల ఆరాధ్య దైవం రాముల వారిపై ఒట్టేసి చెబుతున్నానని, తనపై వస్తున్నామని కట్టుకథలేని కొట్టిపారేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్తో సంబంధాలను అంటగట్టడం సరికాదన్నారు. అంతర్రాష్ట్ర వివాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. తోటయ్య చేత బలవంతంగా తన పేరు చెప్పించిన సూత్రధారులు ఎవరో తేల్చాలని సీఎంతో పాటు లోకేష్ పై నిందలు వేయడం దుర్మార్గమన్నారు. నెల రోజులుగా మెకానిక్లు లాడ్జిల్లో ఉంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇక కరైకల్ బోట్ల రిపేర్, డీజిల్ సరఫరాపై పూర్తి విచారణ జరపాలని బీద మస్తాన్ రావు డిమాండ్ చేశారు. బోట్ల వివాదం జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్లో ఉంచినటువంటి 4 కారైకల్ పాండిచ్చేరి స్టేట్కి సంబంధించినటువంటి యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి బోట్ల విషయంలో రకరకాల వదంతులు రావడం, అందులో నా పేరు కూడా బయటకు తీసుకొచ్చి నేనేదో ఆ బోట్లు విషయంలో విడుదల కోసంగా నేను చేసినట్టుగా నా మీద అభియోగాలు, అదేవిధంగా నిరాధారమైనటువంటి విషయాలని నేను కూడా 10 రోజులుగా పైబడి చూస్తూ ఉన్నాను. మత్స్యకారుల కుటుంబాలకి నాకు 40 సంవత్సరాల పైబడి అవినాభావ సంబంధం ఉంది. ఈ విధంగా మా గ్రామం ఇసుకపల్లి గ్రామం పెద్దకాపు తోటయ్య బంధించి వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం ఏం జరిగిందనేది తెలుసుకోవాలని చెప్పి ఈ జువ్వలదిన్ని బోట్లు విడుదల విషయంలో చేసినప్పుడు మొదట 2 రోజులు అతను ఏం మాట్లాడలేదు. 3వ రోజు ఏ కారణమో నాకు తెలియదు. దాన్ని విచారణలో కానీ తెలిసేటువంటి పరిస్థితి ఉండదు. ఏ ప్రభావాలకి ఎవరు లొంగారు, దీని వెనక ఎవరున్నారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తేల్చమని ఎంక్వైరీ పెట్టమని కూడా ఆ రోజు వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి విన్నవించాను. నన్ను గౌరవ స్టాలిన్ గారు పిలిచి మాకు ఎలక్షన్ ఉన్నాయి, ఇది తొందరగా ఏదో ఒకటి చేయి మస్తాన్ రావు అని చెప్పినట్టు దాన్ని రకరకాల రంగులు పూసి నా ఫోటోలు ఆయనతో జనరల్గా ఇప్పుడు కాదు 30 సంవత్సరాలుగా నాకు పరిచయం. ఆయన మా ఇంటి ఎదురుగానే టీఎస్పీఎల్ సొసైటీలో ఇద్దరం వాకింగ్ చేస్తూ ఉంటాం. సో వాకింగ్ చేసుకున్నప్పుడు జనరల్గా అయిపోయిన తర్వాత కూర్చొని ఆయన అందరితో పిచ్చాపాటి మాట్లాడుకొని ఇది కాఫీ టీ చేస్తారు అంతే. అంతవరకు కానీ రాజకీయాలు సంబంధం లేదు. ఒకవేళ ఉన్నా కూడా గౌరవ తమిళనాడు ముఖ్యమంత్రి గారు నాతో ఎందుకు చెప్పాలా, నేరుగా వారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడుకొని వాళ్ళకి కొత్త ఏం కాదు. డిఎంకేలో అప్పుడు డిఎంకే కూడా అందరూ భాగస్వామ్య పక్షాలుగా ఎన్డీఏలో ఉన్నారు గతంలో. వాళ్ళే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్ ఉన్నారు, వాళ్ళు దాంట్లో క్యాబినెట్లో ఉన్నారు, ఎన్డీఏ క్యాబినెట్లో. ఇప్పుడు సహాయం కోరాల్సిన పరిస్థితి కాదు వారిది. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా మీద కానీ ఒక్క శాతం ఉన్నా కూడా నిజం, 50% కూడా బల్లే ఉన్నా కూడా నిరూపించగలిగితే నేను నా రాజ్యసభ స్థానానికి ఈరోజే రిజైన్ చేస్తాను. రిజైన్ చేయడమే కాదు, రాజకీయాన్ని శాశ్వతంగా తప్పుకుంటాను. మా రాజకీయ ఒక అభివృద్ధిని దాన్ని ఓర్చుకోలేక కొంతమంది చేసేటువంటి రాజకీయ కుట్రలో భాగంగా దీనిపైకి తెరపైకి తీసుకొస్తున్నారు.